వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను రవలి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అధ్యక్షతన మహారాష్ట్ర సదన్లో సమావేశం. హాజరైన అన్ని రాష్ట్రాల అటవీ పర్యావరణ శాఖ మాసప్ ట్యాంక్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం. బీసీ కులాల ఆత్మగౌరవ భవన నిర్మాణాలపై చర్చ. నల్గొండ జిల్లాలో ప్రియాంకారెడ్డి హత్యకు నిరసనగా ర్యాలీ. నిందితులను ప్రజల సమక్షంలో బహిరంగంగా ఉరితీయాలంటూ డిమాండ్. జగిత్యాల జిల్లాలో పోలీసుల గార్డెన్ సర్చ్. సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం. నిర్మల్ జిల్లాలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా మానవాహారం. ప్రభుత్వం మహిళా చట్టాలను అమలు చేయడంలో విఫలం అయ్యాయని ఆరోపణ. ఇక వివరాల్లోకి వెళితే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అధ్యక్షతన ఢిల్లీలో అన్ని రాష్ట్రాల అటవీ పర్యావరణ శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర సదన్లో జరుగుతున్న సమావేశానికి తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఇందులో భాగంగా అడవుల పరిరక్షణ, ప్రత్యామ్నాయ భూముల్లో అడవులను పెంచడం, తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా అటవీయేతర ప్రాంతాల్లో మొక్కలు నాటడం, నదీ పరివాహక ప్రాంతాల్లో అడవుల రక్షణ, స్కూల్ నర్సరీ యోజన స్కీమ్ ద్వారా మొక్కలు నాటడంలో విద్యార్థులను భాగస్వాములను చేయడం తదితర అంశాలపై సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివరించారు. Getting into the forest, and that is actually occupying the space where we should have been growing bamboo or grass, which is the fodder for the animals. So the camper funds will be used for these purposes. So the idea, what is the camper fund? As I tell you, there are the two components. One is the compulsory afforestation and wildlife conservation activities, which are site specific, for which you don't have any. But the major part is the ecosystem services that the forests which are put to different use would have produced had the forest not been cut. So we have divided this forest into 9 categories, and that has been decided what is the net present value. So the net present value that is collected from the user agencies is to be utilized in our existing forests to recover intervention. It becomes 0.7. So the same area will provide more ecosystem services, the area remaining same. So the idea of the NPV is to recover the ecosystem services. సీఎం కేసీఆర్ బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల కోసం భూములు కేటాయింపులు, భవన నిర్మాణాలపై మాసప్ ట్యాంక్లోని దామోదరం సంజీవయ్య భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, వి శ్రీనివాస్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అనితా రాజేంద్రన్, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ హరీష్ పాల్గొన్నారు. రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇది భారతదేశంలో కూడా ఎవరికి ఇవ్వలే, అన్ని అందరికి ఇచ్చింది, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఇచ్చినప్పుడు మరి మన బీసీ డిపార్ట్మెంట్ అక్కడ అవి ఏమైనా చూడండి, వేరే ఇచ్చింది, బిల్డింగ్ కూడా స్టార్ట్ అయ్యేది. మరి మనం ఏం చేసినాం, ఉట్టిగా ఇంతవరకు పని చేసినాం, అలా చేయాలి. కోఆర్డినేట్ చేసుకోవాలంటే మనమే డిపార్ట్మెంట్స్ అంతా మనం కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి ఎట్లా అలాట్మెంట్ చేసిండ్రు, వాళ్ళకి ఏ రకంగా ఏ సంఘాలకు నిర్వహిస్తున్నాయి, సేమ్ అది ఆ ప్రాసెస్లోనే అందరు పెడితే చాలామంది డిపార్ట్మెంట్లు మన అందరూ కూడా మంత్రి గారు పెడుతున్నారు, వేరే సంఘాలు పెట్టించారు, మాకు కూడా అట్లా ఇవ్వాలని. ఆ ప్రపోజల్ కూడా మీరు రాసి మంచి పాజిటివ్ రాసి పంపితే ముఖ్యమంత్రి గారి దగ్గర నేను చేస్తాను. అది సపరేట్. ఫస్ట్ అయితే మనకు ల్యాండ్లు ఎన్ని మనము పొజిషన్ తీసుకున్నాం. అంతవరకు మా ముఖ్యమంత్రి ఏం తీసుకొస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కూడా తీసుకొని దాన్ని ఈరోజు సమావేశంలో క్లియర్ చేసుకోవాలని చెప్పి దీనికి వచ్చేసిన మా గౌరవ మంత్రి గారు శ్రీనివాస్ గారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత యూపీటీ స్టార్ట్ చేసి గౌరవ మంత్రి గారు మాట్లాడుతున్నారు. స్టేట్ 60 విషయం మాట్లాడుతున్నారు. ఇది కూడా ల్యాండ్ వాళ్ళకి ఇచ్చాం. సో ఇక్కడ బీసీలకు వచ్చేసరికి దేర్ ఆర్ 79.60 acres అలా 84. ఇక్కడ క్లారిటీ ఏంటంటే గవర్నమెంట్ టేకన్ చేస్తాను, మన ఆఫీసర్లే చెప్పినట్టు కన్ఫ్యూజ్ సార్. ఇది కూడా సార్ ఇంటర్వ్యూ లాగే 9 8 చూస్తే 189 బీసీ డిపార్ట్మెంట్
తెలంగాణ అల్బిజన్ హజ్ ఓ ఉమ్రా సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాలకు చెందిన 70 మంది యాత్రికుల బృందం పవిత్ర ఉమ్రా యాత్రకు బయలుదేరారు. వీరికి కుటుంబ సభ్యులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద వీడ్కోలు పలికారు. 16 రోజుల పాటు ఉమ్రాలో పర్యటించనున్న ఈ బృందం పవిత్ర మక్కా మదీనాతో పాటు పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకోనున్నారు. 20 నెలల పసికందు నుండి 70 ఏళ్ల వృద్ధుల వరకు ఈ బృందంలో ఉన్నారు. 70 మంది గల యాత్రికుల బృందం అల్బిజన్ హజ్ ఓ ఉమ్రా తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ అల్హజ్ హఫీజ్ మహమ్మద్ ఫయాజ్ అలీ అధ్యక్షతన బయలుదేరారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ యాత్రలో ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకువెళ్లే పూర్తి బాధ్యత తనదేనని భరోసా కలిగించాడు. రానే అట్లాగే अस्सलामु अलैकुम वरहमतुल्लाहि व तआला व बरकातुहू। अल्हम्दुलिल्लाह अलमीज़ान का काफ़िला हमारा रवाना हो रहा है। माशाल्लाह 70 हुज्जाज किराम है इसमें। तो यहाँ से सीधा हम लोग मक्का मुकर्रमा जाएंगे, फिर वहाँ से मदीना मुनव्वरा जाएंगे। वापसी हमारी 14 दिसंबर को है अल्हम्दुलिल्लाह। तो अल्लाह इसे कबूल फरमा अलमीज़ान काफ़िले को। देखो माशाल्लाह पूरे अतराफ़ के तांडूर, विखाराबाद, करीमनगर, वरंगल, करनूल के माशाल्लाह साथियाँ हैं और अल्लाह इसे कबूल फरमा। इसमें ज़ईफ़ हज़रात भी है और मासूम बच्चे भी, नौजवान भी है। असल मकसद तो हमारा कि अल्लाह को राज़ी करना। अल्लाह हमारे इस उम्रे को कबूल फरमाए, आसान फरमाए, गैब से मदद फरमाए। काबतुल्लाह पहुँचना मामूली बात नहीं है। अल्लाह जिसको चाहता है, जिससे मोहब्बत करता है, वही आ सकता है। तो देखो अल्लाह में हमारी आसानी के साथ रोज़ी पहुँचा दे, हम सब के उम्रे को कबूल फरमाए, आसान फरमाए। तो माशाल्लाह ये अलमीज़ान का काफ़िला वालिदैन की ज़्यादा दुआएँ हैं, अल्लाह वालों की दुआएँ हैं, बुज़ुर्गों की दुआएँ चल रहा है। वरना इंसान की बस्ती की बात नहीं है, पैसे से, ताकत से कोई नहीं जा सकता जब तक अल्लाह ना चाहे। तो ये अल्लाह इस खिदमत को कबूल फरमाए। ज़्यादा मेरे वालिदैन की दुआएँ हैं। तो अलमीज़ान का जो भी ताउन कर रहे हैं, मदद कर रहे हैं, उन सब का शुक्रगुजार हूँ, मशकूर हूँ। अल्लाह जज़ाए खैर दे, बार बार काबतुल्लाह को जाने की तौफीक दे, हिदायत दे और हम सब को। और माशाल्लाह बहुत से ऐसे साथी हैं जो जाने की कोशिश कर रहे हैं, किसी वजह से नहीं जा सकते। तो अल्लाह ताला उनको भी पहुंचा दे आसानी के साथ, गैब से मदद फरमाए, बार बार रोज़ी अल्लाह में हमारी पहुंचा दे। तो अगला काफ़िला देखो अलमीज़ान का हमारा 26 दिसंबर का है, 26 दिसंबर का है। जो भी जाना चाहते हैं तो मासब टैंक पे ऑफिस है, उससे आप लोग रब्त करें इंशाल्लाह। हम लोग 14 दिसंबर को वापस आएंगे, उसके बाद फिर बुकिंग लूँगा मैं। तो हमारे काफ़िले के अंदर उलमा इकराम भी है, हुफ़ाज़ इकराम भी है माशाल्लाह। तो अल्लाह इसे कबूल फरमाए। तो हाजियों की दुआओं की तो फिर में देखो मेरा भी उम्रा हो जाता है हर महीना। तो अल्लाह जज़ाए खैर। जो भी इसमें अलमीज़ान का ताउन कर रहे हैं, मदद करें, उन सब का शुक्रगुजार हूँ, मशकूर हूँ। 26 दिसंबर का अगला काफ़िला है। तो आसानी अल्लाह आसानी फरमाए। जज़ाकल्लाह खैर। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि व तआला व बरकातुहू। హైదరాబాద్ లో జరిగినటువంటి ప్రియాంకారెడ్డి హత్యకు నిరసనగా నల్గొండ జిల్లాలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. హత్యకు పాల్పడిన నిందితులను ప్రజల సమక్షంలో బహిరంగంగా ఉరితీయాలని వారు డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటి పునరావృతం కాకుండా ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలని ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో టౌన్ సెక్రటరీ చిట్టిమల శివ, రవి, కోటేశ్వర్మ, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడతలేదు, టచ్ లేదు. హలో ఎవరిరా ఏంటన్నా
పిల్లకంటి వెంకయ్య జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని చైతన్యనగర్లో జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో 25 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ స్కూలుకు వెళ్లే విద్యార్థులకు వాహనాలను ఇవ్వకూడదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సెల్ ఫోన్ ద్వారా జరిగే మోసాల విషయాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆపద సమయంలో రక్షణ కోసము పోలీసులను ఆశ్రయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి డీఎస్పీ గౌస్బాబా, సిఐ రవి, ఎస్ఐ కిరణ్ కుమార్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దవాళ్ళు పర్టిక్యులర్లీ మీ ఏటీఎం కార్డ్ బ్లాక్ అవుతుందంటే ఓటీపీ పిన్ నెంబర్ చెప్తున్నారు. ఆర్ మీకు లాటరీ వచ్చింది అంటే తిరిగి వాళ్ళకి రిప్లై చేయడము, వాళ్ళ అకౌంట్లో 5,000 వేయడం, 10,000 వేయడం చేస్తున్నారు. ఇవన్నీ ఫోన్ల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్న మోసాలు. వాటికి సంబంధించి అవగాహన కూడా కల్పించాలి అని కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా అందరితోటి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ వి విల్ కండక్ట్ సమ్ కళా బృందం ప్రోగ్రామ్, అట్లాంటిది కూడా డీటెయిల్గా ఇంకా చెప్పగలుగుతారు ఒక్కొక్క దాని గురించి. ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్స్ కోసం ఒకటి ఉండదు, 10 రకాలుగా ఉంటాయి. కొన్నిసార్లు మీరు ఓటీపీ ఫోన్ చేస్తే ఓటీపీ చెప్తారు, కొన్నిసార్లు మీ డెబిట్ కార్డ్ బ్లాక్ అవుతుంది అంటే పిన్ నెంబర్ చెప్తున్నారు, కొన్నిసార్లు ఇది లాటరీ వచ్చింది అంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు, కొన్నిసార్లు ఆన్లైన్ షాపింగ్ అని ఏదో, ఇట్లా 10 రకాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా అనుమానం వస్తే ఫస్ట్ మీరు కాంటాక్ట్ చేయండి. మీరు వెరిఫై చేసుకోకండి, మీరు కాంటాక్ట్ చేయండి పోలీసులు ఫస్ట్. ఇంత ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు మెట్పల్లి ఇన్స్పెక్టర్ గారికి, డిఎస్పీ గారికి నా ధన్యవాదాలు. మీరు కూడా మరి పోలీస్ శాఖ వారందరూ ఇక్కడ వచ్చి మీకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేసినందుకు, ఏదైనా ఇబ్బంది ఉంటే ఫస్ట్ కాంటాక్ట్ చేస్తారని, అదేమంటే స్కూల్కి పోతున్నారు, షాప్ దగ్గర పోతున్నాం అని చెప్తున్నాము. మనకి అవసరం కనిపిస్తుంది, యాక్సిడెంట్ అయిన రోజు మనకి ఇబ్బంది గుర్తుకొస్తుంది. ఎందుకంటే పిల్లలకి పెద్దవాళ్ళు జడ్జి చేసి అంత కరెక్ట్గా చూడడం తెలియదు. రోడ్ల మీద ఎటువంటి ప్రమాదం ఉంటుంది, వాళ్ళ ఆలోచన వేరే విధంగా ఉంటుంది. ఇలానే హెల్మెట్స్ పెట్టుకోకుండా వెళ్తున్నారు చాలామంది. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోవడానికి చాలా రీజన్స్ చెప్తున్నారు. మీరు చెప్పండి ఎందుకు పెట్టుకోవట్లేదు, చెప్పండి ఎందుకు పెట్టుకోవట్లేదు హెల్మెట్స్? పక్కకి పాలు ప్యాకెట్ కొనడానికి వెళ్తున్నాము, స్కూల్కి వెళ్తున్నాము, ఇక్కడే అనుకున్నాము చిన్న రోడ్స్లో కూడా పెట్టుకోవాలా, ఎండాకాలము, వర్షాకాలము, తర్వాత ఇంకొక కాలము, ఇట్లా చాలా చెప్తారు. బట్ మీరు చాలా మంది పేపర్స్లో వచ్చినవి చూస్తుంటారు, యాక్సిడెంట్ ఫోటోలు కానివ్వండి, చనిపోతున్న వాళ్ళ వివరాలు కానివ్వండి. హెల్మెట్ పెట్టుకొని ఏదైనా పెద్ద కేసులో తప్ప హెల్మెట్ పెట్టుకొని ప్రాణాలు పోయిన వాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు జగిత్యాలలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని మొదలు పెట్టాము. అక్కడ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో దొరికిన వాళ్ళని, మైనర్స్కి బండ్లు ఇచ్చిన వాళ్ళని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తిరుగుతున్న వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో మేము వాళ్ళకి వీడియోస్ చూపిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మస్జిద్ చౌరస్తాలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతకుంట విజయ రమణారావు గత 52 రోజులుగా సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు రైస్ బ్యాగ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి 30 మంది కార్మికుల మృతికి కారణమయ్యారని అన్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఈళ్ల కొమరయ్య, ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ మహిళా కార్మికురాలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు నుగిల్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మికుల 52 రోజులు సమ్మె చేసిన తర్వాత మరి పాపం వాళ్ళు 2 నెలల నుంచి భార్య పిల్లలతో రోడ్డు మీద పడి జీతాలు లేక, పండుగల పబ్బాలు లేక ఈరోజు పాపం అది చేయడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన మాజీ ఎమ్మెల్యే గారు విజయ రమణారావు గారు పాపం సహృదయంతో 25 క్వింటాల రైసును 100 మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పం చేసుకొని ఈ బియ్యం ఇప్పించడం జరిగింది. ఈయన ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇలా కేసీఆర్ గారు మీరు చేస్తున్నటువంటి పనులు మాకు అర్థమైపోయినాయి. వాళ్ళు అడిగినప్పుడు ఏది లేకుండా రేపు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమ్మె చేస్తూ ఉండగా 55 రోజులు సమ్మె చేయడం జరిగింది ఆర్టీసీ కార్మికులు.
అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎలాంటి డిమాండ్స్ ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులు వెంటనే విధుల్లోకి చేరి వారి వృత్తి ధర్మాన్ని నెరవేర్చుకోవాల్సిందిగా కోరినారు. ఆ సందర్భం లోపల ఆర్టీసీ కార్మికులు 55 రోజులు జీతాలు లేక ఒక సెప్టెంబర్ నెల జీతాలు లేక చాలా ఇబ్బంది పడ్డ అటువంటి ఆర్టీసీ కార్మికులకు ఈరోజు రంగారన్న మాజీ ఎమ్మెల్యే గారు పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ మాజీ ఎమ్మెల్యే గారు ఈ 55 రోజులు సమ్మె చేసి మేము ఎంతో ఇబ్బందులకు గురైనటువంటి సందర్భంలో వారంతా సహాయ సహకారాలతో ద్వారా మనిషికి 25 కిలోల బియ్యాన్ని సప్లై చేయడం జరుగుతుంది. కావున వారికి మా ఆర్టీసీ కార్మికుల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో విద్యార్థి సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా చట్టాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యాయని అన్నారు. ప్రియాంకారెడ్డి ఘటనకు కారణమైన 4 దుండగులకు ఉరివేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. మహిళల మీద అత్యాచారం చేయడమా? సిగ్గు 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 మహిళల మీద అత్యాచారం చేయడమా? సిగ్గు 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 సిగ్గు. High school here. We are playing for the protection of the women. All the women are very dangerous here, and all the men are attacking as animals on the women. So we want protection for our women. So we are requesting to all the women beings to protect the girls. Thank you. So we all are gathered here to honor a rally for yesterday's incident which was happening on the Priyanka Reddy. She was a veterinary doctor. She was teased and she was violently on her. That girl was very intelligent and she was calling her sister. We should say girls because a small girl child will be a good daughter, sister, wife and a good child before taking birth or not take care after taking birth. What is the use of taking girl childs in the world? We should implement a new scheme for them. If you implement any new scheme for them, what is the use if you are not protecting them? We should honor the governments of protecting them, but we should also decide a war on them for killing so many girls before taking birth. My suggestion is to all the government to take care of the women and girl child because they are future representatives. If we kill them before taking birth or do not take care after taking birth, what is the reason to have good mother, sister and wife? The stupid idiot should have some sense to kill the small girl of a veterinary doctor. Thank you. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం పరిధిలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, సరూర్ నగర్ తహసీల్దార్ రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్లు భవానీ ప్రవీణ్, చెరుకు సంగీత, ప్రశాంత్ గౌడ్, పద్మానాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బహుళ రత్నమ్మ తర్వాత ఈశ్వరమ్మ, లక్ష్మమ్మ, కొత్త లక్ష్మమ్మ తీసుకోండి. తర్వాత గుమ్మకొండ ఆండాలు, తర్వాత గుమ్మకొండ ఆండాలమ్మ. మరియు కార్యకర్తలు మరియు సోదరి మండలి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి చేయాలన్న ఉద్దేశంతో మనకందరికీ అతి కష్టమైన పని ఏంటంటే ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయడం చాలా కష్టమైన పని. ఆడపిల్ల పెళ్లి అంటేనే చాలా రకాలుగా అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి.
మన సంస్కృతిలో ఎంత కట్నం ఉంటుందో కానీ కట్నాలు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. పైకి వేడికి వేడి చేసిన అందరూ తీసేసి కట్నాలు తీసుకుంటే కట్నాలు చేసి అంతర్గానే ఇస్తూనే ఉంటారు, తీసుకుంటూనే ఉంటారు. అది ఇంకా ఆగలేదు. కాబట్టి ఆడపిల్ల పెళ్ళంటే అంతా ఇంకా కట్నం చేయాలి కాబట్టి అన్ని డబ్బులు తీసుకోవాలంటే జమ చేయాలి, చాలా కష్టమవుతుంది. మరి ఇలా అందరూ కూడా కష్టం కావద్దు. ప్రభుత్వం మొత్తం ఉండి 100% మీ కష్టాల్లో పాల్గొంటున్నారు కాబట్టి చిన్నగా మీకు చేయూతనివ్వాలి. మీరు ఇబ్బంది పడదు. మేము కూడా ప్రభుత్వం మీకు అండగా ఉన్నామని చెప్పడానికి కొంచెం షాదీ ముబారక్ కళ్యాణం లక్ష్మి అని చెప్పేసి పేర్లు పెట్టి పేద ప్రజలకు అండగా ఉండకుండా 1,16,000 రూపాయలు ఈరోజు అందజేస్తాము. దాంతో పాలకు మీరు తోడైనట్టు మీరు చేసే పనిలో ప్రభుత్వం కూడా కొంచెం మీకు తోడైతుంటే కొంచెం భారం. సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు నిర్మల్ జిల్లా బైంసాలో ర్యాలీ నిర్వహించారు. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహ ఆవరణలో నివాళులు అర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ పిలిపించినందుకు మనకు అందరికీ తెలిసిందే. నిన్న షాద్నగర్లో మహిళపై అత్యాచారం అయింది. అలాగే వరంగల్ హన్మకొండలో కూడా జరిగింది. ఇది రోజు రోజుకి ఇలాంటి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దీనికి మన ఏబీవీపీ తరఫున కఠినంగా ఖండిస్తూ ఇలాంటి కొవ్వొత్తుల ర్యాలీ ఒకటి నిర్మించాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తే మన బైంసాలో కూడా కార్యకర్తలు అందరం కలిసి ఇలాంటి ర్యాలీ మనం నిర్వహిస్తున్నాం. మేము ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుకునేది ఒకటే, ఇలాంటి చక్కెర కొడుకులకు నరి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేసి చంపే ఒక రైట్స్ మన పొజిషన్లకు ఇస్తేనే ఇలాంటి ఒక అత్యాచారాలు మన దగ్గర ఇక్కడ జరగవు. పెద్దపల్లి జిల్లాలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ కాలేజ్ నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కేంద్రం ఏర్పడి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ ఏర్పాటు చేయకపోవడంపై మండిపడ్డారు. ఎస్సీ బాలుర బాలికల హాస్టళ్లు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం మరియు కలెక్టర్ అధికారులు స్పందించి హాస్టల్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్సీ కాలేజ్ హాస్టల్స్ బాలికలకు ఏర్పాటు చేయాలని ఈరోజు ధర్నా చేపట్టడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా ఏర్పడి 4 సంవత్సరాలు గడిచిపోతున్న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డిమాండ్ ఎస్సీ కళాశాల హాస్టల్ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు గడిచిపోతున్నా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో చూసినట్టయితే సంక్షేమ హాస్టల్లో అనేక సమస్యల మధ్య ఈరోజు విద్యార్థులు కొట్టుమిట్టాడుతూ చదువుతున్నటువంటి సందర్భం ఉంది. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన ఉన్నటువంటి బాయ్స్ గర్ల్స్ బాలికల కళాశాల పక్కన ఉన్నటువంటి బాలుర కళాశాలలో చదువులను కొనసాగుతున్నటువంటి సందర్భం ఉంది. ఉన్నటువంటి కళాశాల భవనం ఎప్పుడు కూలుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరి తలకాయ వలుగుతుందో తెలియని సందర్భంలో ఈరోజు చెట్ల కింద వాళ్ళ చదువులు కొనసాగించాల్సిన పరిస్థితి ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉంది. ఈరోజు చూసినట్టయితే సంక్షేమ హాస్టల్లో పెండింగ్ బకాయిలు దాదాపు 20 లక్షల పెండింగ్ బకాయిలు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సంక్షేమ హాస్టల్లో పెండింగ్ బకాయిలు ఉన్నాయి. వెంటనే సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు విడుదల చేసి హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, అట్లాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్సీ కాలేజ్ సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేయాలని ఈ ధర్నా కొనసాగించడం జరుగుతుంది. అట్లాగే ఈ చూసినట్టయితే పక్క ఉన్నటువంటి పలకుర్తి మండలంలోని జయారంలో ఉన్నటువంటి ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్ ఒకటి గ్రామ పంచాయతీలో కొనసాగుతుంది, ఇంకోటి మధ్యభవనంలో కొనసాగుతుంది. గతంలో కూడా హాస్టల్లో ఉన్న
ఉన్నటువంటి సమస్యలు జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు, వాళ్ళ సంక్షేమ హాస్టల్ జిల్లా అధికారులకు కూడా మేము తెలియజేయడం జరిగింది. బాలికలు ఎస్సీ హాస్టల్ బాలికలు పక్క ఉన్నటువంటి స్కూల్లోకి వెళ్ళి స్నానాలు చేస్తున్నటువంటి పరిస్థితి జయరంలో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో ఉంది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి బాలుర హాస్టల్లో కూడా ఇరుకు గదువులో వాళ్ళు పడుకొని అనేక రోగాలు తెచ్చుకున్నటువంటి సందర్భం కూడా ఈరోజు హాస్టల్లో ఉంది. ఏ విద్యార్థిని అయినా కూడా అన్నా నాకు ఎలాంటి అయిందన్నా మొత్తం ఒక్క విద్యార్థి కూడా మేము ఆరోగ్యంగా లేము, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి విద్యార్థులు కూడా వాళ్ళ బాధని చెప్తున్నటువంటి సందర్భం ఉంది చూసిన. కాబట్టి వెంటనే ప్రభుత్వ అధికారులు అట్లాగే జిల్లా కలెక్టర్ గారు స్పందించి పెద్దపల్లిలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని, అట్లాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్సీ కాలేజ్ హాస్టల్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అధ్యక్షతన మహారాష్ట్ర సదన్లో సమావేశం. హాజరైన అన్ని రాష్ట్రాల అటవీ పర్యావరణ శాఖ. మాసబ్ ట్యాంక్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం. బీసీ కులాల ఆత్మగౌరవ భవన నిర్మాణాలపై చర్చ. నల్గొండ జిల్లాలో ప్రియాంకారెడ్డి హత్యకు నిరసనగా ర్యాలీ. నిందితులను ప్రజల సమక్షంలో బహిరంగంగా ఉరితీయాలంటూ డిమాండ్. జగిత్యాల జిల్లాలో పోలీసుల గార్డెన్ సర్చ్. సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం. నిర్మల్ జిల్లాలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా మానవాహారం. ప్రభుత్వం మహిళా చట్టాలను అమలు చేయడంలో విఫలం అయ్యాయని ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీచీ న్యూస్.